సో హాయ్ గాయ్స్. సో ఈ రోజు వీడియోలో మీకు అందరికి నేను వచ్చేసరికి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, సో ఈ విధంగా మీ ఫొటోస్ని యూజ్ చేసి ఏ విధంగా స్టేటస్ వీడియోని క్రియేట్ చేయాలి అనేది చెప్తాను అనమాట. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఇప్పటి వరకు మీరు ఈ వీడియోని లైక్ చేయకుంటే వీడియోకి వచ్చేసి లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వాట్సాప్ మరియు ఫేస్బుక్లో తప్పకుండా వీడియోని షేర్ చేస్తూ నాకు సపోర్ట్ ఇస్తూ ఉండండి. సో అదేవిధంగా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ మీద క్లిక్ చేయండి. So without wasting any time, let's get started. సో గైస్, ఇక టాపిక్లోకి వచ్చినట్లయితే ఈ స్టేటస్ వీడియోని క్రియేట్ చేయడానికి వాడిన ఫైల్స్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడి నుంచి మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. సో అదేవిధంగా కైన్మాస్టర్ ప్రో అప్లికేషన్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో ఆ లింక్ ద్వారా మీరైతే కైన్మాస్టర్ అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. సో వన్స్ చేసిన తర్వాత అప్లికేషన్ ఓపెన్ చేయండి. అప్లికేషన్ ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ మనకు ప్లస్ ఐకాన్ కనిపిస్తూ ఉంటుంది. సో వన్స్ దీని మీద అయితే క్లిక్ చేయండి. సో వన్స్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు 1:1 రేషియో ఉంటుంది. సో దీని మీద అయితే క్లిక్ చేయండి. సో వన్స్ క్లిక్ చేసినట్లయితే మనకు నెక్స్ట్ ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీడియా మీద క్లిక్ చేయండి. సో వన్స్ క్లిక్ చేసినట్లయితే మీ మొబైల్లో ఉన్న ఫొటోస్ అన్ని కూడా రావడం జరుగుతాయి. సో ఇప్పుడేసరికి మీరు ఏ ఫొటోస్ అయితే స్టేటస్ వీడియోని క్రియేట్ చేయాలి అనుకుంటున్నారో ఆ ఫొటోస్ అయితే సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు వచ్చేసరికి మోడల్ ఫొటోస్ అయితే సెలెక్ట్ చేస్తాను. సో వన్స్ ఫోటోస్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసరికి ఫోటో లేని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ప్యాన్ అండ్ జూమ్ ఉంటుంది. సో వన్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీరు ఫోటోని అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో వన్స్ చేసిన తర్వాత ఇక్కడ మనకు స్టార్ట్ పొజిషన్, ఎండ్ పొజిషన్ ఉంటాయి. సో రెండు సేమ్ ఉండాలి కాబట్టి ఈక్వల్ మీద క్లిక్ చేయండి. సో వన్స్ క్లిక్ చేసిన తర్వాత టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి. సో వన్స్ క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసరికి సెకండ్ లేయర్ మీద క్లిక్ చేయండి. సో సేమ్ ప్రాసెస్ ప్యాన్ జూమ్లోకి వెళ్ళేసి సో ఫోటోని అయితే ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ ఈ విధంగా చేసుకున్న తర్వాత ఈక్వల్ మీద క్లిక్ చేయండి. సో అదే విధంగా ఇప్పుడు థర్డ్ ఇమేజ్. సో ఈ విధంగా మీరు ఎన్ని ఇమేజెస్ని సెలెక్ట్ చేసి ఉంటారో సో వాటన్నిటిని కూడా సేమ్ ప్రాసెస్ని అయితే ఫాలో అవ్వండి. సో వన్స్ ఈ విధంగా చేసిన తర్వాత ఇక్కడ మనకు ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఫస్ట్ ఈ లేయర్కి సెకండ్ లేయర్కి మధ్య. సో వన్స్ దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు వచ్చేసరికి మోషన్ కట్ అదేవిధంగా యాక్సిలరేషన్ అని ఈ రెండు ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు గెట్ మోర్లోకి వెళ్తే ఇవన్నీ కూడా ఉంటాయి. సో అక్కడ నుంచి మీరు మోషన్ కట్ అదేవిధంగా యాక్సిలరేషన్ అని ఈ రెండింటిని అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో వన్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం మోషన్ కట్ మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు షేక్ అని ఉంటుంది. సో దీన్ని అయితే సెలెక్ట్ చేయండి. సో వన్స్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసరికి సెకండ్ ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత యాక్సిలరేషన్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకు స్పీడ్ ఇన్ అని ఉంటుంది. సో వన్స్ దీన్ని అయితే సెలెక్ట్ చేయండి. సో వన్స్ ఈ విధంగా మీరు అన్నిటికి కూడా సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో మళ్ళీ యాక్సిలరేషన్ మీద క్లిక్ చేసి స్పీడ్ లెఫ్ట్ అని ఉంటుంది. సో దీన్ని అయితే సెలెక్ట్ చేయండి. సో ఈ విధంగా మీరు అన్ని ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్స్ని అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. సో మీ ఇష్టం అనమాట, ఇష్టం వచ్చినట్టయితే యాడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా అన్ని ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్స్ని యాడ్ చేసిన తర్వాత లేయర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీడియాలోకి వెళ్ళండి. సో ఇప్పుడైతే మనం కలర్ ఎఫెక్ట్ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఆ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేయండి. సో సెలెక్ట్ చేసిన తర్వాత ఈ విధంగా కొంచెం పెద్దదిగా చేసి సో ఇక్కడైతే ప్లే చేయండి. ప్లే చేసిన తర్వాత బ్లెండింగ్ లోకి వెళ్ళి స్క్రీన్ మీద క్లిక్ చేయండి. సో వన్స్ క్లిక్ చేసినట్టయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు వచ్చేసరికి అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఒపాసిటీ అని ఉంటుంది. సో వన్స్ దీని మీద క్లిక్ చేసి సో ఈ విధంగా కొంచెం అయితే తగ్గించండి. సో ఈ విధంగా అనమాట. సో ఈ విధంగా చేసిన తర్వాత సో ఈ లేయర్ని కూడా ఎంతవరకు వీడియో ఉంటుందో అంతవరకు ఎక్స్పాండ్ చేయండి. సో ఈ విధంగా చేసినట్లయితే మనకు ఒక డిఫరెంట్ లుక్ అయితే రావడం జరుగుతుంది. సో వన్స్ ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసరికి షేర్ మీద క్లిక్ చేసేసి దీన్ని అయితే మనము సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అందుకోసం ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు వీడియో అనేది గ్యాలరీలో సేవ్ అవ్వడం జరుగుతుంది. సో ఎక్స్పోర్టింగ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు 16:9 రేషియో మీద క్లిక్ చేయండి. సో వన్స్ క్లిక్ చేసినట్లయితే మనకు నెక్స్ట్ ఈ విధంగా రావడం జరుగుతుంది. సో మీడియా మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో ఇప్పుడైతే మనం మొబైల్ వీడియో అయితే సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ దీన్ని అయితే సెలెక్ట్ చేయండి. సో వన్స్ సెలెక్ట్ చేసిన తర్వాత ఫస్ట్కి వచ్చేసేయండి. సో వన్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ లేయర్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళండి. సో వన్స్ వెళ్ళిన తర్వాత ఇంతకుముందు మనం ఎక్స్పోర్ట్ చేసుకున్నాం కదా, సో ఆ వీడియోని అయితే మనం సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఈ విధంగా రొటేట్ చేసి ఈ విధంగా మీరు అడ్జస్ట్మెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా చిన్నదిగా చేయండి. సో ఈ విధంగా అనమాట. సో ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ మనకు క్రాప్ అని ఉంటుంది. సో దీన్ని యూజ్ చేసి మనము క్రాపింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా అనమాట. సో ఈ విధంగా మీరైతే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ ఈ విధంగా చేసిన తర్వాత ఈ విధంగా రొటేట్ చేయండి. సో ఈ విధంగా అయితే మీరు అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసరికి మనం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అందుకోసం ఆడియో మీద క్లిక్ చేయండి. సాంగ్స్ క్లిక్ చేసినట్లయితే మనకు మీ మొబైల్లో ఉన్న సాంగ్స్ అన్ని కూడా రావడం జరుగుతాయి. సో మీకు ఇష్టం వచ్చిన సాంగ్ అయితే మీరు ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. సో వన్స్ సెలెక్ట్ చేసినట్లయితే మనకు సాంగ్ కూడా రావడం జరుగుతుంది. సో ఈ విధంగా ఇప్పుడు నేను ప్లే చేసి చూపిస్తాను, చూడండి ఏ విధంగా ఉంటుందో. సో ఇక్కడ మీరు చూడొచ్చు మనకు స్టేటస్ వీడియో అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఒక న్యూ స్టైల్లో మనకు స్టేటస్ వీడియో అనేది ఉంటుంది. సో ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ మనకు ఎక్స్ట్రాగా ఉంది కదా, సో దీన్ని అయితే ట్రిమ్ చేసేయాల్సి ఉంటుంది. సో ట్రిమ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ట్రిమ్ టు రైట్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇదంతా కూడా
ట్రిమ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకు స్టేటస్ వీడియో అయితే ఉంటుంది. సో ఈ విధంగా చేసిన తర్వాత ఇక ఎక్స్పోర్ట్ చేసుకోవాలనుకుంటే షేర్ మీద క్లిక్ చేయండి. సాంగ్స్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు వీడియో అనేది గ్యాలరీలో సేవ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు వచ్చేసరికి ఒక న్యూ స్టైల్లో మీ ఫొటోస్ని యూజ్ చేసి స్టేటస్ వీడియోని అయితే క్రియేట్ చేసుకొని స్టేటస్గా పెట్టుకోవచ్చు. సో చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఈ వీడియో అనేది మీకు డెఫినెట్లీగా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. సో ఏమాత్రం ఈ వీడియో మీకు నచ్చిన వీడియోకి వచ్చేసి లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ వాళ్ళతో వాట్సాప్ మరియు ఫేస్బుక్లో తప్పకుండా వీడియోని షేర్ చేస్తూ నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. సో అదేవిధంగా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. సో ఈ విధంగా చేసుకున్నట్లయితే ఫ్యూచర్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.